దేశ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని బీజేపీ అబద్దాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధి 40 ఏళ్లుగా అలాగే ఉందని, చిత్తూరుకి 1 లీటరు మంచినీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయడంలో విఫలమైందని, 4 డిఏల రూపంలో రావాల్సిన 30,000 కోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు చిత్తూరు ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతా ఉంది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పీఆర్సీ, రెండవది చిత్తూరు అభివృద్ధి, మూడవది ధరలు. రాష్ట్రంలో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ధరలు బాగా పెరిగిపోయినాయి, వచ్చే జీతాలు చాలటం లేదు, బిడ్డలను చదివించుకునేదానికి డబ్బు లేక 3 రూపాయలు వడ్డీతో ఈరోజు జీవితాలు గడుపుతున్నారు. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళు టీచర్లు కానీ, క్లార్కులు కానీ, డాక్టర్లు కానీ, ఇంకేదైనా కానీ, సచివాలయ సిబ్బంది కానీ. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 1 నెలగా అడుగుతున్నాం, తప్పకుండా 12వ పీఆర్సీని మీరు అపాయింట్ చేయండి అని. 1 నిమిషం పని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఒకే 1 నిమిషం పని, ఆ పని ఇప్పటిదాకా చేయకపోవడం అనేది చాలా బాధాకరం. దాన్ని మేము వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 12వ పీఆర్సీని కనీసం రాబోయే 2 వారాల్లో కన్నా రాష్ట్ర కేబినెట్ లో పెట్టి వెంటనే పీఆర్సీని మరి ప్రకటించాలని. 4 డిఏలు రావాలి. 4 డిఏలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాకుండా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు. ఇది కూడా చాలా కష్టంగా ఉంది. వెంటనే 4 డిఏలు ఇవ్వాలి. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు బకాయిలను 1 నెల లోపల చెల్లించాలని రాష్ట్ర అధినేతను కోరుకుంటూ, రెండోది ఆర్టీసీని ప్రైవేట్ చేయడం అనేది దుర్మార్గం. ఎలక్ట్రికల్ బస్సులు అంటున్నారు, ఒట్టిదే అబద్ధాలు. ఆ ఎలక్ట్రిక్ బస్సులన్నీ ప్రైవేట్ బస్సులు. మరి ఈ ప్రైవేటీకరణ మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఖచ్చితంగా ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి. అభివృద్ధి, చిత్తూరు అభివృద్ధి 30-40 ఏళ్ళ నాడు ఎట్టుందో ఇప్పుడు అట్టే ఉంది. మరి మొన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేత చెప్తున్నాడు, అయ్యా నేను కుప్పానికి మంచినీళ్ళు తెచ్చాను, పులివెందలకు మంచినీళ్ళు తెచ్చానండి. నేను అడుగుతున్నాను అధినేతని, మన ప్రాంత నాయకుడిని, చిత్తూరుకి కనీసం 1 లీటర్ మంచినీళ్ళు అన్నా తెచ్చావా? ఏం చేశావు చిత్తూరుకి? చిత్తూరు అభివృద్ధికి తమరు చేసింది ఏంటి? 18-19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా. ఆయనే కాదు, మరి రాజశేఖర్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు 11 సంవత్సరాలు పరిపాలన చేశారు ముఖ్యమంత్రిగా. చిత్తూరుకి చెప్పుకోదగ్గ పని ఒక్కటన్నా చేశారని నేను చేశా. సిఎంసి హాస్పిటల్ తీసుకొని వచ్చా. సిఎంసి హాస్పిటల్ నేను తీసుకొని వచ్చా. దానికి కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేశాం. మంచి మెడికల్ కాలేజీ రాబోతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేశారు? చిత్తూరు అవినీతి బాగా పెరిగిపోతా ఉంది. 2000 మీరు కొంచెం క్రెడిట్ ఆయనకు కూడా ఇవ్వచ్చు. కానీ 2007లో మరి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ఎంపీగా ఉంటే నేను వెళ్ళి మన్మోహన్ సింగ్ తో మాట్లాడి 825 పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు నెల్లూరులో ఇప్పించాను. 700 ఎకరాల భూమి. ఆ రోజు అడ్డాలు పడ్డారు చాలా మంది. అడ్డాలు పడ్డా కూడా డాక్టర్ సురంజన్ భట్టాచార్య
డైరెక్టర్ గా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో పెళ్లికి వస్తే వాళ్ళందరినీ పిలిచి దాన్ని సర్దుబాటు చేసి ఈ రోజు రేపో మాపో మెడికల్ కాలేజ్ కూడా రాబోతా ఉంది. మేము మొన్న పోయిన వారం వెళ్ళాను వెల్లూరుకి వెళ్తే ఆ 700 ఎకరాల భూమిలో ఎన్నెన్నో యూనివర్సిటీ రాబోతా ఉంది, మెడికల్ యూనివర్సిటీ. దాంట్లో తప్పనిసరిగా పేదవాళ్ళకి మేలు జరిగేటట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయ్యా, నేను నిన్నగాక మొన్న మహాత్మా గాంధీ గారి మనవడితో మాట్లాడాను. ఆయన పేరు గోపాలకృష్ణ గాంధీ గారు. రాజగోపాలాచారి గారి మనవడు కూడా, దేవదాస్ గాంధీ కొడుకు, మరి రాజగోపాలాచారి అల్లుడు. ఆయన అంటున్నాడు నన్ను గాంధీని మర్చిపోయారు అని అంటున్నాడు. అయ్యా, ప్రజా జీవితంలో ఎంతో మందిని మర్చిపోతున్నారు. ఈ రోజు గుర్తుంటుండేది ఇది ఒక్కటే. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఈ సెల్ ఫోన్ లో పడిపోయారు, మర్చిపోతున్నారు. దానికి మా పరదేశం నాడు అన్ని చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అమ్మడి అనేది అది బీజేపీ అనేది ఒకటి అమలు చేస్తుంది కదా. నిన్ననే జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, మా పార్టీ దాని గురించి విమర్శించింది. అయ్యా, మీకు తెలియని రహస్యాన్ని నేను ఒకటి చెప్తా. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. ఒక టీం ఉంది ఎక్కడ బెంగళూరులో, 150 మందితో కలిపిన టీము. వాళ్ళు సెల్ ఫోన్ లో ఇప్పుడు టీవీలో రిమోట్ పెట్టి చేస్తారు కదా, ఏసీని ఇట్లా చేస్తారు కదా, అట్లా ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ జరుగుతా ఉంది. కానీ అన్ని ప్రదేశాల్లో చేయటం లేదు. వాళ్ళు ఎక్కడ ప్రతిపక్షం బలహీనంగా ఉంటుందో అక్కడ చేస్తారు. చేయలేరు. అక్కడ కమ్యూనిస్టులు స్ట్రాంగ్ గా ఉండరు. డిఎంకే ముందు ఈ సాగు స్వేచ్ఛనిచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ ఇచ్చింది చెప్పు? దేశంలో సమానత్వాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అయ్యే దానికి నేను ఇప్పుడే చిరంజీవితో చెప్తా వస్తుండే. ఏదే భజన చేశారు కొంతమంది, విభజన అయింది. వింటున్నావు లిక్కర్ డబ్బులు పోయిపోయి ఆ లిక్కర్ లోనే ఏలు పెట్టాలనా? అది దుబాయ్కి పోయింది అంటున్నారు, మరి ఆఫ్రికా దేశానికి పోయింది అంటున్నారు. ఏది ఏమైనా కూడా వెంటనే లిక్కర్ పైన జగన్మోహన్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పు. ధరలు బాగా పెరిగిపోయినాయి. పొద్దున్నే అడిగాను ఎవరిలో పక్కనే ఉంటే, పాలు ధర ఎంత లీటరు అంటే బర్రె పాలు 70 రూపాయలు అంట. ఒకప్పుడు 20 రూపాయలు 30 రూపాయలకి వచ్చే బర్రె పాలు ఈరోజు 70 రూపాయలకి వెళ్ళిపోయింది. ఎరువుల ధరలు వేల రూపాయలకి ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు యూరియా కట్ట 300 రూపాయలకు వస్తుంటే ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది. మిక్సర్లు బాగా పెరిగిపోయినాయి. మరి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ దొరకటం లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో భారతదేశం ఉంది. ఆయన వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 సంవత్సరాల్లో దాదాపుగా 24 కోట్ల ఉద్యోగాలు. ఎక్కడన్నా చిత్తూరు జిల్లాలో ఒక్క ఉద్యోగం అన్నా వచ్చిందే? మరి బీజేపీ పార్టీ చెప్పుకుంటూ పోతా ఉంది, అబద్ధాలు చెప్పుకుంటూ. అభివృద్ధి కానీ ఏమీ చేయకుండా పూర్తిగా విఫలమైందని తెలియజేస్తూ, మరి నిన్న కూడా చెప్తున్నాడు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అని ఆయన కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు ఏం చేసింది అని. సిద్ధరామయ్యను మార్చి ఉండొచ్చు, డికే శివకుమార్ ముఖ్యమంత్రి కావచ్చు. మరి 27% రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీలకు మరి రిజర్వేషన్లు, విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మరి అంతేకాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మన్మోహన్ సింగ్ ను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం. ఇంకా ఎంతెంతో మంచి పనులు చేశాం. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు ఎవరికి లేదని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.